కొద్దిగా పాలు తీసుకోండి, పసుపు కలపండి, బొట్టులా పెట్టుకోండి. లేదా కొద్దిగా పాల చుక్కలు తీసుకోండి, అందులో గంధం కలిపి బొట్టులా పెట్టుకోండి. పసుపు కానీ గంధం కానీ పాలల్లో కలిపి రోజు బొట్టులా పెట్టుకుంటే గురుబలం విపరీతంగా పెరుగుతుంది. ఈ సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడతారు. అలాగే గురువారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి లేదా ఆకలితో ఉన్న వాళ్ళకి మీకు తోచినన్ని పసుపు రంగులో ఉన్న అరటి పళ్ళు ఇవ్వండి. ఎల్లో కలర్ బనానాస్ గురువారం పూట మీ చేత్తో ఎవరికైనా ఇస్తూ ఉంటే ఆకలిగా ఉన్న వాళ్ళకి లేదా పేదవాళ్ళకి, టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళకి గురుబలం పెరుగుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే గురుబలం తక్కువగా ఉన్నవాళ్ళు బంగారం ఎక్కువ ధరించండి. మీకు వీలైనంత వరకు గోల్డ్ ధరించారనుకోండి, గురుబలం పెరుగుతుంది, మీకు చాలా వరకు ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే పెద్ద తండ్రి పిల్లలు, పినతండ్రి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు చేతనైనంత సహాయం చేస్తూ ఉంటే కూడా గురుబలం చాలా చక్కగా పెరుగుతుంది.